శరణార్థులు అన్నటువంటి సమస్య ఇప్పుడు ఫ్రాన్స్ని పట్టి పీడిస్తుంది. చివరికి ఆ శరణార్థులను నెత్తిన పెట్టుకున్నటువంటి మేక్రాన్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంపీచ్మెంట్ మోషన్, ఆయన తొలగింపుకి సంబంధించినటువంటి చట్టబద్ధమైన కార్యక్రమాలకి అక్కడ కొత్తగా గెలిచినటువంటి ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. చివరికి ఈ శరణార్థులు ఏ స్థాయికి దిగజారారు అంటే 2023 నుండి ఇప్పటికీ 40 చర్చిలను కాల్చేశారు వీళ్ళు. 1854 సంవత్సరంలో నిర్మించబడినటువంటి సెయింట్ ఒమర్లో ఉన్నటువంటి ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చిని కాల్చేశారు. ఇది నిన్నగాక మొన్న జరిగింది. ఇంతవరకు 40 చర్చిలు కాలిపోయినప్పుడు లోకల్ ఇష్యూస్ అన్నారు, ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయ్యింది. దీంతో ఓవరాల్గా చూస్తే అక్కడ మతరాజ్యం ఎక్కడి నుంచి అయితే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ మతరాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి ఈ మత సంప్రదాయాలు, ఈ దేశానికి సంబంధించిన మత సంప్రదాయాలను దెబ్బగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు.